ఈరోజు వీడియోలో మటన్ ఫ్రైని సూపర్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం చికెన్తో ఎక్కువగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, ఎందుకంటే మటన్ ఫ్రై చాలామందికి నచ్చదు కాబట్టి. కానీ ఈ మటన్ ఫ్రై చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే చికెన్ ఫ్రై కన్నా మటన్ ఫ్రైయే ఎక్కువ చేసుకొని తింటారు. మరి దీన్ని ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయ, 4-5 రెబ్బలు వెల్లుల్లి, కొద్దిగా అల్లము, కొద్దిగా తురుముకున్న ఎండు కొబ్బరి, ఒక అనాస పువ్వు, 2 ఇంచులు దాల్చిన చెక్క వేసి దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కేజీ మటన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని దీనిలోనికి 2 స్పూన్ల దాకా కారము, రుచికి తగ్గంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా ఉప్పు, కారము ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి అది ఫ్రై అయిన తర్వాత ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే మటన్లో ఉండేటటువంటి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకొని ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా అంతా ఒక్కసారి కలుపుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ అన్నది 2 స్పూన్స్ యాడ్ చేసి ఈ యొక్క మసాలాని అంతా కలిసే విధంగా ఒక్కసారి మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టొమాటో అన్నది యాడ్ చేసి ఇది బాగా మగ్గేంత వరకు ఒక్కసారి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండి తర్వాత మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. మళ్ళీ లాస్ట్లో కూడా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ అనేది ఉడకడానికి 1 కప్పు దాకా నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ముక్కంతా మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర అన్నది యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే టెండర్గా ఉండే మటన్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.